స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిస్తున్న వీర నరసింహారెడ్డి నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ జై బాలయ్య సాంగ్ కాగా ఈ సాంగ్ పై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒసై రాములమ్మ టైటిల్ సాంగ్ ఏ విధంగా ఉంటుందో ఈ సాంగ్ కూడా అదే విధంగా ఉందని నెటిజన్ల నుంచి జోరుగా కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ కమెంట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ దృష్టికి కూడా రాగా తమన్ ఈ కామెంట్ల గురించి స్పందించలేదు. ఒసై రాములమ్మ సాంగ్ ను రాసింది వందే మాతరం శ్రీనివాస్ అని, ఆ సాంగ్ కు నేను వాయించానని తమన్ తెలిపారు. జై బాలయ్య సాంగ్ చేస్తున్న సమయంలో ఒసై రాములమ్మ సాంగ్ తో పోలిక వస్తుందనే విషయం నాకు తెలుసని తమన్ అభిప్రాయపడ్డారు. క్రౌడ్ థీమ్ పాటలు దాదాపు ఒకే పిచ్ లో ఉండటం వల్ల ఈ సాంగ్ ను వింటే గతంలో విన్న పాటలను మళ్లీ విన్న అనుభూతిని కలుగుతుందని తమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తమన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య సినిమాకు అలాంటి నెగిటివిటీ కామెంట్స్ రాకుండా తమన్ జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమన్ చేతిలో ప్రస్తుతం భారీ మొత్తం స్థాయిలో ఆఫర్లు ఉన్నాయి. టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో తమన్ కు ఆఫర్లు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. తమన్ రెమ్యునరేషన్ 4 కోట్ల రూపాయలు కాగా ఈ మొత్తంలో ఎక్కువ మొత్తం సింగర్స్ కోసం ఖర్చు చేస్తున్నారని టాక్ ఉంది. కాపీ సాంగ్స్ కు దూరం ఉంటే తమన్ భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.